ఈవేళ పద్మనాభం గారు మా జీవితం ఉన్ననాలో మాకు పద్మనాభం గారు ఉన్నారు. పద్మనాభం గారు మాత్రం పోయాడని అందరూ అనుకుంటారు, కానీ ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పద్మనాభం గారు పోయాడని అనుకోరు. ఆయన పోయినప్పుడే పద్మనాభం గారు పోయాడు అనుకుంటారు తప్ప అంతవరకు ఎవరు అనుకోరు. పద్మనాభం గారు అంటే రాజకీయం అంటే అండి, ఆయన చేసే పనికి నచ్చిన పనికి వెళ్ళేవాడు. పదవి ఇచ్చారు కదా అని వాళ్ళు చెప్పినట్టు చేసేవాడు కాదు ఆయన. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరికీ హర్షించాలి. ఆయన నిర్ణయం ఎవరికి ఆయన జరగకూడదు. ఆ పదవి ఉన్నా లేకపోయినా బాధలేదు, కానీ జనంలో దూరం అవ్వకూడదు, జనంలో చెడ్డ తెచ్చుకోకూడదు. ఎంత ఆస్తి అయినా పాడు చేసుకున్నాడు తప్ప ఆస్తి రాజకీయంలోకి వచ్చి ఆస్తి పాడు చేసుకున్న వ్యక్తి పద్మనాభం గారు ఒకడు. కానీ అందరూ రాజకీయంలోకి వచ్చి సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ పద్మనాభం గారు లాగా పాడు చేసుకున్న వాళ్ళు తక్కువ నిజాయితీకి. ఇప్పటి వరకు కూడా ఆయన ఏ ఉద్యమం చేసినా సరే, ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే, మా గ్రామస్తులంతా కూడా ఇక్కడే ఆయన చుట్టూ ఒక ముళ్ళ కంచెలాగా ఏర్పడి మేమంతా కూడా ఆయనకి రక్షణగా ఉండేవాళ్ళం అండి. ఆయన మేలు మా వేలంక గ్రామం మర్చిపోదు. ఆయన స్థిరస్థాయిగా మా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడండి. సబ్స్టేషన్ కరెంటు తోటి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మా గ్రామంలో ఒక సబ్స్టేషన్ కట్టించారు, 90% సిమెంట్ రోడ్లు వేయించారు. తర్వాత మళ్ళా ఇంకా ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించారండి. అదే కాకుండా మన రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడూ చూసి ఉండం. మాది ముద్రగడ బ్రాండ్ అంతే అండి. ఆయన నీతి నిజాయితీ పరుడండి. మాట అంటే మాటకి ఇంక తిరుగులేదు. అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. ఆయన ఏ మాట ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులే కాదండి, చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, అంతా కూడా ఆయన ఏమంటే అదేనండి. కా అంటే కా, కీ అంటే కీ. ఆయన మాట ఆయన అడుగుజాడల్లోనే నడిచామండి చుట్టుపక్కల ప్రజలు. ఆయన లేక మేము అధోగతి పాలైపోయినట్టేనండి. మాకు ఇంకా పెద్ద దిక్కు లేదండి. తన నమ్మిన సిద్ధాంతం కోసం ఏం జరిగినా సరే కట్టుబడి ఉండే వ్యక్తి. ఏదైతే తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తి. కాబట్టి ఈరోజు అనేక రాజకీయ నాయకులను చూస్తున్నాం, అవసరాల కోసం అవకాశాల కోసం పాకులాడుతుంటారు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయితే ఈరోజు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి. ఆయన ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు వెళ్లారు. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోనే ఉండిపోయారని చెప్పి ఉద్యమం పరంగా కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.